పొలాలకు వాడే కంచెను సొంతంగా తయారు చేసి రైతులకు తక్కువ ధరకు అందిస్తున్న యువకుడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన ముండే సందీప్ రాజస్థాన్కు వెళ్లి పొలాలకు రైతులు వాడే కంచెను తయారు చేసే విధానాన్ని నేర్చుకుని తన సొంత గ్రామానికి వచ్చి ఒక చిన్న పరిశ్రమని దాదాపు 40 లక్షలతో ప్రారంభించుకున్నాడు. ఈ కాలంలో ఉద్యోగాలు దొరకక ఎందరో నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆధారపడకుండా అతను తన టాలెంట్ ని చుట్టుపక్కల గ్రామాలకు చూపిస్తూ అందరి దగ్గర శభాషాన్ని అనిపించుకుంటున్నాడు. మరికొంతమంది రైతుల పొలాలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి తక్కువ రేటుకు ఇస్తానని, కాకపోతే ప్రభుత్వం తనను గుర్తించి కరెంటు బిల్లులు, వర్కర్ల ఖర్చులు భారం కావడంతో లాభాలు ఎక్కువ రావడం లేదని ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని సందర్భంగా వారు కోరారు. మీ పేరు? ముండే సందీప్. ఏ ఊరు? గాంధీనగర్, ఇచ్చోడ మండలం, గాంధీనగర్. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఇది 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు. ఏమేమి తయారు చేస్తారు ఇక్కడ? ఇక్కడ చైలింగ్, బార్బెడ్ వైర్, ఇంకా మెస్పో, జిఐ పోల్స్ కానివ్వండి, ఇవి మన దగ్గర దొరుకుతాయి. దేనికి ఉపయోగిస్తారు దీన్ని అంతా? ఇది వ్యవసాయానికి వస్తుంది. వ్యవసాయం ఫెన్సింగ్ చేయడానికి, ప్లాట్లు కానివ్వండి, భూమి కోసం. ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకొస్తారు? మెటీరియల్ హైదరాబాద్ వస్తుంది, నాగ్పూర్ వస్తుంది. ఏ మెటీరియల్ తీసుకొస్తారు మీరు? మా దగ్గర జిఐ వైర్ వస్తుంది, పోల్స్. మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే 5 సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ మీరు. అయితే ఈ పని అంతా మీరు ఎక్కడ చేసుకున్నారు? నేను రాజస్థాన్లో నేర్చుకున్నాను. రాజస్థాన్. ఎంతకాలం నేర్చుకున్నారు అక్కడ? నేను 3 సంవత్సరాలుగా అక్కడనే నేర్చుకుని వచ్చి మళ్ళీ ఇక్కడనే పెట్టుకోవాలని నాకు కోరిక పుట్టింది. ఉద్యోగం దొరకలేదు? ఉద్యోగం దొరకలేదు. డిగ్రీ చదివాను, ఉద్యోగం లేక ఇక అక్కడ నేర్చుకొని వచ్చేసి బ్యాంక్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ సబ్సిడీ లోన్ ఏం దొరకలేదు? ఏం దొరకలేదు. సొంత డబ్బుతోని కొంచెం బాకీ తీసుకొచ్చి. ఎంత పెట్టుబడి అయింది ఇప్పుడు దాకా? మొత్తం 30 లక్షల దగ్గర అయిపోయింది. 30 లక్షలు అయింది. మిషన్ కానివ్వండి. అంటే మరి ఇక్కడ తయారు చేసినందుకు రైతులకు ఏం లాభం? మరి రైతులకు చాలా చాలా లాభం అండి. రైతుల కోసం ఇది హోల్సేల్, రైతుల కోసమే ఇది. ఇక్కడ తయారు చేయకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? హార్డ్వేర్లలో కానీ హైదరాబాద్, నాగ్పూర్ నుంచి వస్తుంది. అంటే ఆ ధరలకు మన ధరలకు బాగా తేడా అండి. హైదరాబాద్కు దొరికే రేటు మన దగ్గర దొరుకుతుంది రైతులకు. ఇప్పుడు ఇక్కడో హైదరాబాద్కు ఇక్కడ సిటీలో పోయేది అవసరం లేదు. ఇక్కడనే హోల్సేల్ రేట్లో దొరుకుతుంది. వాళ్ళ లాభం అవుతుంది. వాళ్ళ లాభం కోసం. ఇప్పుడు వీటిని దేనికోసం ఉపయోగిస్తారు? ఇది చైన్కు కంచె, ఇది ఫెన్సింగ్ జాలి కోసం పోల్ అండి, జిఐ పోల్. ఓకే. అంటే మీకేమన్నా ఈ వ్యాపారంలో లాభం కనిపిస్తున్నదా? అయితే రైతుల కోసం అంటే లాభం తక్కువ ఉంటుంది. హార్డ్వేర్లు అంటే హార్డ్వేర్కి ఇచ్చే రేట్ కంటే రైతులకు తక్కువ ఇస్తాం. దీంట్లో మీకు ఏమైనా సమస్యలు? కరెంట్ బిల్లు చాలా వస్తుందండి. కరెంట్ బిల్లు బాగా ఇప్పుడైతే. అంటే రైతులకు ఇంకా లాభం చేయాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైతులకు లాభం చేయాలంటే ఇంకా కరెంట్ బిల్ తగ్గియాలా అని బ్యాంక్ లోన్ ఇవ్వాలా మాకు. ఇంకా మేము బిజినెస్ తీసుకుంటాం. బ్యాంక్ లోన్ ఇంతవరకు అడిగినరా? అడగలేదు. ఒకసారి అడిగినాం, ఆ పేపర్స్ కానివ్వండి, అది బాగా డిమాండ్ చేశారు. అది సొంతంగా డబ్బులు సరిపోతున్నాయా? మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సామాన్ కొని తీసుకురావడము దాంట్లో డబ్బులు సరిపోవడం. మరి ఇప్పుడు మీరు ఒక్కరే పని చేస్తారా? ఇంకా వర్కర్స్ని పెట్టుకున్నారా? 2 వర్కర్లు. ప్రభుత్వానికి మాకు లోన్ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి. అయితే సబ్సిడీ ఇస్తే బిజినెస్ ఇంకా పెంచుతూ రైతులకు ఇంకా తక్కువ ధరలు ఇచ్చి ఇంకా వేరే ప్రోడక్ట్లు మన దగ్గరనే అవైలబుల్ చేయాలని. ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? ఇంకా ఐటమ్స్ ఇంకా బార్బెడ్ వైర్ ఉంది, దానికి కూడా మిషనరీ ఇక్కడనే పెట్టాలని ఉంది. ఇంకా అది టమాటాకు పోల్స్ వస్తాయి, అది కూడా ఉన్నది. చాలా రైతులకు లాభం వచ్చే ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర. కానీ అది డబ్బులు లేక సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మాకు. దీనికి కిరాయి ఎంత వస్తున్నది? మరి కిరాయి ఇవ్వాల్సి ఉంటుందా? కిరాయి ఇవ్వాల్సి ఉంటుంది. మంత్లీ నెలకు 15,000 కిరాయి ఇవ్వాలి. 10,000 కిరాయి. కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? కరెంట్ బిల్లు 15,000, 16,000. వర్కర్లకు 10,000 జీతం. అంటే 60,000 ఖర్చు నెలకి ఎంత ఖర్చు వస్తుంది? 60,000-70,000 వస్తుంది. 60,000-70,000 ఖర్చు వస్తుంది. అంటే బాగా లాభం లేదంటారా? బాగా లాభం లేదు.